హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉదయ్ కుమార్ గారు, ఏ ఎక్స్పర్ట్. నమస్కారం. నమస్కారం మ్యామ్. సో ఈ మధ్యకాలంలో ఏ అనేది బాగా స్ప్రెడ్ అయిపోతుంది, ఇంకా ఫ్యూచర్ అంతా ఏ అంటున్నారు. అయితే ఈ మధ్య మీరు కొత్తగా షార్ట్ ఫిలిమ్స్ కూడా ఏఐతో మనం చేసేయచ్చు అండ్ మన క్యారెక్టరైజేషన్స్ మన ఫేస్ పెట్టే చేయొచ్చు అంటున్నారు. హౌ ఈజీ ఇట్ ఈస్ అండ్ ఎలా చేయొచ్చు అండ్ ఎలాంటి యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి ఇలా చేయడం వల్ల? గ్రేట్ క్వశ్చన్. కాస్ట్ కటింగ్. ఎగ్జాక్ట్లీ. రీసెంట్ గా ఒక మూవీ రిలేటెడ్ పీపుల్ యూఆర్ జస్ట్ టాకింగ్. అక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు సింగర్ చూస్తే ఇవాళ సునో అనే యాప్ ద్వారా సాంగ్స్ క్రియేట్ చేస్తున్నాం. సింగర్ అవసరం లేదు, లిరిసిస్ట్ అవసరం లేదు, మ్యూజిక్ డైరెక్షన్ టీమ్ అవసరం లేదు. హాలీవుడ్ స్టైల్ మ్యూజిక్, టాలీవుడ్ స్టైల్, ఎనీ స్టైల్ చేస్తాం. కొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత చిన్న చిన్న వీడియోస్ చేయగలిగాం అనమాట. బట్ ఆ వీడియోస్లో ఏంటంటే అన్ని థింగ్స్ ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు. లేటర్ ఆన్ వి గాట్ సంథింగ్ లైక్ గూగుల్ ఫ్లో ఇవాళ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం లార్జర్ వీడియోస్ కూడా చేసాం. బట్ ఇవాళ మీరు చూస్తే ఎస్పెషల్లీ సంథింగ్ లైక్ సిడాన్స్ 2.0 అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా 2 weeks బ్యాక్ గూగుల్ ఓమ్నై రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందికి వాళ్ళకి ఆ మెషిన్కి ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియకపోవచ్చు అనమాట. సో చాట్‌జిపిటీలో అడుగుతాము, హాఫ్ ఆన్సర్స్ రావచ్చు, ఆర్ నా బ్రెయిన్లో ఉండే ఎగ్జాక్ట్ థింగ్ కమ్యూనికేట్ అవ్వకపోవచ్చు. బట్ ఇవాళ గూగుల్ ఫ్లోలో ఏమవుతుందంటే దే బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాస్ ఏజెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను జస్ట్ గూగుల్ ఫ్లో ఓపెన్ చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం క్రియేట్ చేయలేదు, నేను జస్ట్ చెప్తున్నాను. ఏమని చెప్తానంటే ఐ వాంట్ క్రియేట్ ఎ హారర్ షార్ట్ ఫిల్మ్. స్పెల్లింగ్. యా, సో హారర్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పాను. ఓకే, నా బ్రెయిన్లో ఇందే ఐడియా ఉంది, ఇంకా తర్వాత ఇంకేం ఐడియా రావట్లేదు. కొంతమందికి ఒక ఐడియా ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఐడియా రావాలంటే ఇట్ మైట్ టేక్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ యాజ్ వెల్. బట్ జస్ట్ సీ నేను ఎక్కడి వరకు అయితే చెప్పాను, దాని తర్వాత విల్ స్టార్ట్ హెల్పింగ్ మీ. ఓకే, సో హారర్ ఇస్ ఎ గ్రేట్ చాయిస్ టు గెట్ స్టార్టెడ్. వాట్ కైండ్ ఆఫ్ సబ్ జానరా ఆర్ యూ థింకింగ్ ఆఫ్? వీ కుడ్ గో విత్ సంథింగ్ లైక్ ఫోక్ హారర్ కావాలా, గ్రిటీ స్లాషర్, సైకలాజికల్ థ్రిల్లర్. మేబీ మనం సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పేసి చెప్తాం. మీరు అదే అంటారని. సో సైకలాజికల్ థ్రిల్లర్ చెప్పాం. ఆల్సో డూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ సెట్టింగ్ ఆర్ మాన్స్టర్ ఇన్ మైండ్? ఓకే, మనం అది మిస్ చేస్తాం, చూడలేదు, బట్ స్టిల్ ఐ కెన్ బిల్డ్ ఇట్ ఫ్రమ్ దేర్. సో చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఒక షార్ట్ ఫిల్మ్ని మనం క్రియేట్ చేయాలి అన్నా క్రియేటివ్గా అదే స్టోరీ కూడా మనకి ఇస్తుంది. స్టోరీ హెల్ప్ us. ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ us. బట్ మీరు చూస్తే నాకు స్క్రిప్ట్ రైటింగ్లో కూడా హెల్ప్ అవుతుంది. సో సైకలాజికల్ ఫిల్మ్స్ ఆర్ ఆల్ అబౌట్ టెన్షన్. షుడ్ బి ఫోకస్ ఆన్ క్యారెక్టర్ ట్రాప్డ్ ఇన్ అ సింగిల్ లొకేషన్, high-tech apartment, decaying family home, or is it a distorted perception of reality? Maybe some decaying family home అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే నాకు ఐడియాస్ కూడా ఇట్ ఈస్ ఓన్లీ గివింగ్ మీ బ్రెయిన్లో గెటింగ్ సంథింగ్. సో మేబీ అల్లుకోవచ్చు అనమాట, స్టోరీని కూడా అల్లుకోవచ్చు వన్ బై వన్. మేబీ నా బ్రెయిన్లో ఓన్లీ డికేయింగ్ ఫ్యామిలీ హోమే ఉంది, బట్ పక్కన చూస్తే some highly tech apartment అని ఆడవచ్చు. Decaying home is a classic for a reason. So lots of shadows ఇవన్నీ పెట్టొచ్చు. Who is a main character? Are they returning to their home after a long time? Or they have been living there? Okay. సో ఒకవేళ మనము ఏదైనా ఒక స్టోరీ అనుకొని పెట్టినా దాన్ని ఇంప్రూవైజ్ చెయ్యి, దాన్ని ఇంట్రెస్టింగ్ వేలో హిట్ అయ్యేలా చేయాలని కూడా ఇచ్చేస్తారు. ఇలా అయితే రైటర్లకు కూడా పనే ఉండదు ఇంకా. ఎస్ మ్యామ్. చాలా మంది రీసెంట్ గా ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్పారంటే తను సాంగ్ రాసేటప్పుడు లిరిక్స్ లాస్ట్ లో ఆగిపోయారంట. తను రాసినంత వరకు చాట్‌జిపిటీకి ఇచ్చేసి ఇక్కడ నుంచి నువ్వు బిల్డ్ చేయాలంటే ఇట్ వాస్ యాక్చువల్లీ బిల్డింగ్ ఇట్ అండ్ అది వాళ్ళు దే ఆర్ యూజింగ్ ఇట్. వావ్. సో సాంగ్స్ కూడా ఇంకా మనమే సాంగ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు AI ద్వారా. అంటే మన థాట్స్ ఇలా సిచ్యువేషన్ కి తగ్గట్టు చెప్తే సినిమా సిచ్యువేషన్ తగ్గట్టు అది ఇచ్చేస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో రిటర్నింగ్ 40. ఓకే, వాట్స్ ద విజువల్ స్టైల్? సంథింగ్ desaturated with heavy shadows, damp feel. Does that sound right, or are you thinking of different? Okay, maybe we'll say heavy shadows అని చెప్పేసి చెప్తాను. జస్ట్ చూడండి, ఒక మూవీ పీపుల్ ఎలా అయితే స్టెప్ బై స్టెప్ దే కీప్ థింకింగ్, ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఆన్ దట్ పార్ట్. చాలా మంది AI రావడం వల్ల మ్యూజిక్ పీపుల్కి అవసరం ఉండదు, డైరెక్టర్స్ అవసరం ఉండదు అంటారు, కానీ ఇట్ ఈస్ లైక్ అడ్వాంటేజ్, రైట్? అడ్వాంటేజ్. డైరెక్టర్స్ ఇంకా బెటర్ స్క్రిప్ట్స్ చేయడానికి అడ్వాంటేజ్. So perfectly, shall we start with visual board? Yes. Storyboard general idea ఉంటే before getting into movie part, storyboard important. నేను కావాలని అక్కడ మిస్టేక్ ఇచ్చాను, బట్ స్టిల్ ఇట్ విల్ అండర్స్టాండ్. ఎందుకంటే ఒకప్పుడు హై బడ్జెట్ ఫిలిమ్స్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ అంతా ఉండేది. ఇవాళ నార్మల్ బడ్జెట్ ఫిలిమ్స్ కూడా దే ఆర్ ఏబుల్ టు యాక్సెస్. నిజంగా స్టోరీ బోర్డ్స్ అనే డెఫినెట్లీ ఇట్ కాస్ట్, రైట్? నాట్ జస్ట్ స్టోరీ బోర్డ్, ఈవెన్ అక్కడ BGMs కూడా if you want a great music director, cost చిన్న చిన్న మూవీస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు. I had one of registered company,
వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 50,000 రూపీస్ స్పెండ్ చేసేవాళ్ళు. కొత్త వెంచర్ వస్తే వాళ్ళు ఏం చేస్తారు, డ్రోన్ షాట్ ఒక సాంగ్ వచ్చేస్తుంది. ఇవాళ వాళ్ళు 700 రూపాయలు 800 రూపాయలు పెట్టి సొనోలో చేసేసుకుంటున్నారు. సో ఇక్కడ కంప్లీట్ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇక్కడ చూస్తే. ఓకే, ఫ్రేమ్ టు ఫ్రేమ్ వచ్చేసింది. yes they are building the frames. క్రియేట్ అయిపోయింది కూడా మనకి యాక్చువల్ గా స్టోరీ బోర్డ్ క్రియేట్ చేసేసింది. కంప్లీట్ స్టోరీ బోర్డ్ రిలేటెడ్ థింగ్ వచ్చేసింది. షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేసుకోవచ్చు ఇంకా హ్యాపీగా. యాడెడ్ ఆన్ అడ్వాంటేజ్ చెప్పొచ్చు డైరెక్టర్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళకి ఇంకా అందులో స్కిల్ ఉంది కాబట్టి నాకు ఇలా కావాలి అని చెప్పి ఎంత మొత్తం ఇది ఇచ్చినా కూడా ఇది మళ్ళీ మరి తీయాలిగా మనం. కరెక్ట్ ఇన్ జనరల్ ప్రాక్టికల్ గా డైరెక్షన్ చేయాలి కదా, మూవీ డైరెక్షన్, దానికి ఖచ్చితంగా మనిషి కావాలి. ఇట్స్ లైక్ దిస్ ఇస్ లైక్ వన్ ఎంప్టీ బాక్స్ మ్యామ్. అంతే, ఇక్కడ మీ క్రియేటివిటీ మ్యాటర్ అవుతుంది అనమాట. మన క్రియేటివిటీ ఇప్పుడు 1-2 days మన బ్రెయిన్ లో ఉండే అన్ని ఐడియాస్ మనం యూస్ చేస్తాం. బట్ థర్డ్ డే ఫోర్త్ డే ChatGPT ఇస్ లైక్ ఎంప్టీ బాక్స్. అక్కడ మీ క్రియేటివ్ గా మీరు ఏం అడుగుతారో ఇట్ రియలీ మ్యాటర్స్. ఒక హాంటెడ్ హౌస్ చెప్పాం, ఒక పర్సన్ అని చెప్పాం, వచ్చేసింది అనమాట. నౌ లెట్స్ క్రియేట్ వీడియోస్ అని చెప్పేసి చెప్తాను. ఈ మధ్య యాడ్ మేకింగ్ బికేమ్ వెరీ వెరీ ఈజీ విత్ AI. వెరీ ఈజీ, డెఫినెట్లీ. చిన్న పిల్లలందరూ యాడ్స్ చేసేస్తున్నారు, పీపుల్ యాడ్స్ చేస్తారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్ థింగ్ విత్ AI ఇస్ రెస్ట్ ఇన్ పీస్ వీడియోస్, ట్రిబ్యూట్ వీడియోస్. ఆ పెళ్లిలో నుంచి క్లిక్ అయింది యాక్చువల్ వాళ్ళ ఫాదర్ గ్రాండ్ మాట్లాడడం చేస్తున్నట్టు ఎగ్జాక్ట్ గా. సో ఇక్కడ ఇట్స్ ఆస్కింగ్ మీ ఫర్ ద పర్మిషన్. సో ఫ్రమ్ హియర్ ఇట్ విల్ బిల్డ్. సో ఇక్కడ హోమ్ వచ్చేసింది ఆ పర్సన్ 50 years అని చెప్పాం కదా. సో ఆ పర్సన్ లోక వి గాట్ ఇట్. ఇది ఇన్ఫాక్ట్ చెప్పొచ్చు మన సౌత్ ఇండియన్ లా ఉండాలి అని చెప్తే సౌత్ ఇండియన్ వస్తుంది. యాజ్ ఆఫ్ మనం ఎక్కువ మెన్షన్ చేయలేదు కాబట్టి సో అబ్రాడ్ లో ఉన్న పర్సన్ లా పిక్ చేసుకుని అండ్ మీరు క్రియేట్ చేశారు కదా ఒక మూవీ. yes దిస్ ఇస్ ద వే ఫార్మాట్. yes మా ఎగ్జాక్ట్ ఫార్మాట్ ఇలానే చేస్తాం అన్నమాట. సో ఈ మధ్య చిన్న బిజినెస్ పీపుల్ కూడా హ్యూజ్ యాడ్స్ కాస్ట్ ఇన్వెస్ట్ చేయలేరు వాళ్ళు దాంట్లో. దర్ సింప్లీ యూజింగ్ గూగుల్ ఫ్లో ఆర్ గ్రాక్ యూస్ చేసుకొని క్రియేట్ చేస్తారు. అండ్ దాని ద్వారా పీపుల్ ఇన్కమ్ జనరేట్ చేయడం ఒక లెవెల్, కంపెనీస్ వాళ్ళ ఓన్గా చేయడం జరుగుతుంది. అండ్ కొత్త ఐడియాస్ కూడా వాళ్ళకి వస్తాయి అన్నమాట. ప్రమోషన్స్ చేస్తున్నారు, విజిబిలిటీ పెరుగుతుంది అన్నమాట. నైస్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ థింగ్ అన్నమాట అది. ఆల్రెడీ ఇక్కడ లోడ్ అవుతుందా? yes ఆల్రెడీ ఇక్కడ చూసి. ఒకప్పుడు ఏంటంటే వన్ వీడియో మాత్రమే వచ్చేది. ఇవాళ నేను సింగిల్ టైమ్ లో అన్ని 3 scenes క్రియేట్ చేసి మనం చెప్పగానే ఇట్ ఇస్ నాట్ టేకింగ్ లాంగ్ టైం కూడా ఏం తీసుకోవట్లేదు. ఇట్స్ టేకింగ్ వెరీ లెస్ టైం. గూగుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ పవర్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. దట్ టు ఇఫ్ యూ హ్యావ్ జియో సిమ్ విత్ 349 అండ్ అబౌవ్ ప్లాన్ యూ కెన్ డూ ఇట్ ఫర్ ఫ్రీ. జియో సిమ్ ఉండాలి అనమాట. సో జియో అండ్ గూగుల్ వాళ్ళు టై అయ్యారు కాబట్టి దే ఆర్ హ్యావింగ్ దట్ అడ్వాంటేజ్. లేదు అన్నా కూడా ఫ్రీ వర్షన్ లో కూడా అప్రాక్సిమేట్లీ డైలీ 50 points వస్తున్నాయి. ఒక్క వీడియో చేయడానికి యాజ్ ఆఫ్ నో 15 points కట్ అవుతుంది అనమాట. యూ కెన్ ఆల్సో డూ ఇన్ దాట్ వే. సో ఇక్కడ వచ్చేసాయి సీన్స్ అని వచ్చేసాయి. సో లెట్స్ సీ. ఒక ఫస్ట్ సీన్ అసలు ఎలా తీయాలి, ఏ సీన్ ఎలా అన్ని వచ్చేసాయి. అసలు మనం ఇక్కడ ఒక్కటి కూడా ఒక ఐడియా ఇవ్వలేదు. జస్ట్ మీరు అదే క్రియేట్ చేసుకుని బిల్డ్ చేసుకుని. మీరు ఆ మ్యూజిక్ చూస్తే కూడా ఎమోషనల్ మ్యూజిక్, సమ్ ఏదో హారర్ సినిమాలో ఉన్న మ్యూజిక్ లైక్ ఇస్ ట్రైయింగ్ టు గెట్. వావ్, మన సినిమాలో డోర్లు ఓపెన్ అయిపోతాయి కదా, అలా ఓపెన్ అయిపోతున్నాయి. ట్రైయింగ్ టు క్రియేట్ సంథింగ్ వండర్ఫుల్. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు కదా ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్. యా, ఇందాక కూడా వి ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ వన్ థింగ్. ఇక్కడ నేను ఇండియన్ ఫేస్ అని చెప్పాము. సో అది ఇండియన్ ఫేస్ మోర్ రియలిస్టిక్ గా అనిపిస్తుంది మనకు. yes ఇది మనం సౌత్ ఇండియన్ అని చెప్పేసాం. ప్రాంప్ట్ లో ఇంకొంచెం యు ఆర్ ఆస్కింగ్ మోర్ థింగ్స్. సో ఇక్కడ నన్ను కూడా పెట్టొచ్చు అన్నమాట. yes మన పిక్చర్స్ కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, ఎంత డీటెయిలింగ్ ఉంది కదా అసలు. ఇంకా మనం జస్ట్ 30 seconds చేసాం అనమాట. ఇందాక నేను చెప్పినట్టు లెట్స్ క్రియేట్ హారర్ ఫిల్మ్ ఇన్ తెలుగు అని చెప్పాను. సూపర్ న్యాచురల్ నాకు ఎక్కువగా మనం అరుంధతి మస్తు దగ్గర చూస్తాం కాబట్టి మనకు అవి బాగా ఇస్తాం. సో సూపర్ న్యాచురల్ ఓల్డ్ బంగ్లా ఉండాలి అని చెప్పాను, హాంటింగ్ స్టోరీ. సో అక్కడ ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేస్తాను, నీకు ఓకేనా కాదా అని చెప్పేసి జస్ట్ ట్రైంగ్ టు షేర్. మళ్ళీ అక్కడ స్టెప్ బై స్టెప్ నాకు 3 scenes కావాలి అని చెప్పాను. ఒక్కొక్కసారి రాకపోతే మళ్ళీ రీక్రియేట్ అని చెప్పగానే ఇట్ విల్ క్రియేట్ కంప్లీట్. ఇక్కడ మీరు చూస్తే 3 scenes వచ్చేసాయి. స్టోరీ బోర్డ్ ముందే వచ్చింది, సీన్ క్రియేట్ అవ్వకుండా ముందు ఓకే నీకు ఇది ఓకేనా కాదా, ఓకే అంటే మేనిఫెస్టేషన్ పార్ట్ 3.
పేరు కూడా మీరు డిసైడ్ చేశారా? శిలా అని ఇలా లేకపోతే- ఆటోమేటిక్ ఏఐ ఇచ్చేసింది, మనం ఏం చేయలేదు అనమాట. Wow. నేను తెలుగు అని చెప్పాను కాబట్టి తెలుగు పైన మీరు తెలుగు సూపర్ ఆ న్యాచురల్ font, ఆ అది మొత్తం కూడా ఎవ్రీథింగ్ ఇచ్చేసింది. ఇట్ కుడ్ గివ్ అస్. కాస్త తీసుకెళ్ళేసి జస్ట్ డౌన్లోడ్. సో ఇంతకుముందు సో ఇదే వీడియో పెట్టి మన ఫేస్ కావాలి మన పిక్చర్స్ ఇచ్చినా కూడా ఇట్ విల్ yes yes ma'am, you also tried that part. ఓకే. కొంచెం మన ఫేస్ ఇష్టం ఏంటంటే వీ హ్యావ్ టు సిట్ ఒక్కొక్క సీన్ వీ హ్యావ్ టు ప్రాపర్లీ డిఫరెంట్ గా చెక్ చేసుకొని ప్రాంప్ట్స్ కరెక్ట్ గా చెక్ చేసుకొని వీ హ్యావ్ టు డూ ఇట్. సో ఇప్పుడు మీరు ఈ పిక్చర్ ఇచ్చారా? yes ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఇదైతే ఎగ్జాక్ట్ గా ఉందండి. I've given you a picture, so let's create a horror film using this image చెప్పాము. మళ్ళీ అక్కడ ఫ్యూ క్వశ్చన్స్ రావడం జరిగింది అనమాట. స్టోరీ బోర్డ్ అంతా క్రియేట్ కానీ ఇక్కడ చూస్తే మ్యామ్ పిక్చర్ ఇట్స్ లైక్ చాలా పీస్ఫుల్ కూల్ ఇమేజ్, బట్ హారర్ సినిమాలో కూల్ గా అవుతుంది కాబట్టి వీ వాంట్ సంథింగ్ అగ్రెసివ్ అని చెప్పేసి ఇలా పెట్టారు. జస్ట్ నాకు హారర్ లా కావాలి అనగా సేమ్ పర్సన్ లాస్ట్ సేమ్ మ్యామ్ మూవీ పోస్టర్ లాగా కరెక్ట్ వచ్చేసింది. ఎగ్జాక్ట్. జస్ట్ ఇక్కడ మీరు అన్నట్టు టైటిల్ ఒక్కటి లేదన్నట్టు అరుంధతి 3 అరుంధతి 3 నిజంగా ఎగ్జాక్ట్ ఫేస్ వచ్చింది. మోడర్న్ గా ఎగ్జాక్ట్ గా ఉంది అనమాట. సో నెక్స్ట్ కొన్ని వీడియోస్ కూడా మనం చేసాము. ఇక్కడ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హారిజాంటల్ వీడియోస్ కావాలా, వర్టికల్ వీడియోస్ కావాలా, అది కూడా ఇస్తుందా? ఎనీథింగ్ మనం చెప్పొచ్చు అనమాట. సిమిలర్ వీ హావ్ డన్ సంథింగ్ ఇన్ గ్రాక్ యాజ్ వెల్. ఎవరు కాదు, ఇట్ ఈస్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ సీన్స్. ఇవన్నీ వన్ లెవెల్. ఇఫ్ యూ టేక్ ఇట్ టు అదర్ లెవెల్, ఇదంతా ఇప్పుడు ఎడిట్ చేయాలి అంటే మనం మళ్ళీ ఎడిటింగ్ టూల్స్ ఇవన్నీ కావాలి. బట్ గూగుల్ ఫుల్ అడ్వాంటేజ్ అంటే ఎడిటింగ్ టూల్స్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. సో ఇమేజ్ టూల్స్ ఇచ్చారు, వీడియో టూల్స్ ఇచ్చారు. ఇంకా అన్ని ఆ టూల్స్ పెట్టేసుకొని మనం జస్ట్ వాటికి ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఏ టూల్ అంటే ఏ సీన్ తర్వాత ఏ సీన్ పెట్టాలనేది డిసైడ్ చేసేసుకుంటాం. స్టోరీ బోర్డ్ ఓన్లీ కొంతమంది స్టోరీ బోర్డే కావాలి, దాని గురించి ఒక సెపరేట్ టూల్ ఉంది, స్టోరీ బోర్డ్ కి మాత్రమే స్టోరీ బోర్డ్ స్టూడియో ఉంది. ప్రాంప్ట్ ట్రీ అని ఒకటి, స్టైల్స్ గురించి ఒకటి, క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ ఎస్పెషల్లీ మూవీస్ స్టోరీ స్కెచ్ గురించి అని ఒకటి అనమాట. చాలా మంది ఇక్కడ ఇవన్నీ చేసేది మనుషులే కాబట్టి డెఫినెట్లీ ఏ వస్తే డెఫినెట్లీ జాబ్స్ ఉంటాయి. బికాస్ వీ హ్యావ్ టు కమాండ్ ఏ కదా. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ గా ఇట్స్ లైక్ ఒక గ్రేట్ కార్ వచ్చింది BMW, బట్ డ్రైవ్ చేసేది మనమే అనమాట. సో డ్రైవ్ చేసే పర్సన్ ఎప్పుడు రీప్లేస్ అవ్వరు. బట్ అలా ఏఐని డ్రైవ్ చేసేది కూడా హ్యూమన్ బీయింగ్స్. ఎగ్జాక్ట్లీ హ్యూమన్ బీయింగ్స్. బట్ ఇక్కడ ఏంటి అంటే చెప్తారు కదా, AI విల్ నాట్ టేక్ అవే యువర్ జాబ్ ఆర్ బిజినెస్, బట్ ఎ పర్సన్ హూ ఇస్ యూజింగ్ AI విల్ రీప్లేస్ ఎ పర్సన్ హూ ఇస్ నాట్ యూజింగ్ AI. అంతే డెఫినెట్లీ. ఇప్పుడు ఇద్దరు 10,000 రూపీస్ కి ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారు, బట్ ఇంకో పర్సన్ అదే 10,000 రూపీస్ లో ఈస్ ఏబుల్ టు యాడ్ సమ్ గ్రేట్ మ్యూజిక్ అండ్ సమ్ అదర్ థింగ్. ఈ ఫస్ట్ పర్సన్ ఎంత క్రియేటివ్ ఉన్నా కూడా ప్రాబ్లీ నాకు ఈ పర్సనే కావాలి, AI తో కలిసి వర్క్ చేసే వాళ్ళు కావాలన్నమాట. డెఫినెట్లీ. అండ్ ఇక్కడ మీకు వీడియో రీసైజ్ ఒక్కొక్కసారి కొంతమంది ఇన్స్టాగ్రామ్ సైజ్ లో ఉంటుంది, అది కాస్త మనం యూట్యూబ్ సైజ్ చేసే వరకు డిస్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది, వీడియో రీసైజ్కి వెళ్ళిపోగానే ఆటోమేటికలీ ఇట్ విల్ యాక్చువల్లీ రీసైజ్. అదే ప్రాబ్లం చాలా మంది వీడియోస్ కి. ఇక్కడ మీరు వీడియో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు అనుకోండి, అది ఆ సైజ్ కి ఇదే సైజ్ ఉంది అనమాట. ఇది మోర్ ఆఫ్ యూట్యూబ్ సైజ్ లో ఉంది, అది కాస్త నేను కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఐ వాంట్ స్క్వేర్ లా కావాలి ఆర్ వాట్ ఎవర్ సైజ్, చూసారా ఇది. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా డిస్టార్ట్ అవ్వట్లేదు, పైన కావాలి టైటిల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ యు కెన్ యాడ్ ఆర్ కంప్లీట్ నాకు ఇంకొక సైజ్ లో కావాలి. సో సైజ్ కూడా సపరేట్ బయట వెళ్ళేసి ఎక్కడ ఎడిట్ చేయాల్సిన అవసరం లేకుండా టూల్స్ లో దే ఓన్లీ బ్రాట్ దిస్ టూల్ పార్ట్ యాజ్ వెల్. అంటే అన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఇక్కడ జస్ట్ షోన్ యూ వన్ థింగ్, బట్ ఇక్కడ మీరు చూస్తే మల్టిపుల్ థింగ్స్. సీన్ ఎక్స్ప్లెయినర్ అని చెప్పేసి మాకప్స్ గురించి ఒకటి ఉందన్నమాట. కొంతమందికి మాకప్ కి సంబంధించేసి కావాలి, అలా ఉంది. ఆర్ ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి, అవి ఉన్నాయి. ట్రాన్సిషన్ అని చెప్పేసి మల్టిపుల్ థింగ్స్, వీడియో స్కెచ్ చేయాలి ఏదన్నా. సో అసలు ఏది కావాలన్నా ఇట్ విల్ బీ దేర్. మనం నేర్చుకోవాలి ఏ టూల్స్ నేర్చుకోవడం, అండ్ ప్రతి ఒక్కరు ఏ నేర్చుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ నేర్చుకుంటే డెఫినెట్లీ వాళ్ళు చేస్తున్న వర్క్ కంటే బెటర్గా ఇంకా వాళ్ళ వర్క్ చేయొచ్చు. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఫెబ్లో చూస్తే ఇండియన్ ఐటీ మార్కెట్ చాలా వరకు కొలాప్స్ అయిపోయింది బికాస్ ఆఫ్ క్లాడ్ ఒక టూల్ రావడం వల్ల. ఎందుకు అవుతుంది అలా అంటే, ఇప్పటి వరకు ఒక 40 people 40 hours పనిచేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏ రావడం వల్ల ఏమవుతుందంటే, అదే 40 people మేబీ ఒక 30 hours లో పనిచేయచ్చు. సో కంపెనీకి ఒక ప్రాజెక్ట్ ఉంటే 40 మంది అవసరం లేదు, ఇప్పుడు మేబీ 20-30 people తో మనం పని చేసుకోవచ్చు అనమాట. అండ్ డ్యూరేషన్ ఆఫ్ టైం కూడా టైం తగ్గిపోతుంది. ఇవాళ వెబ్సైట్ చేయాలంటే ప్రతి ఒక్కరు వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే గగనం, ఎవరికి తెలియదు. ఒక డెవలపర్ దగ్గరికి వెళ్ళాలి, క్రియేటర్ దగ్గరికి వెళ్ళాలి, అది బాగా రాదు, మళ్ళీ ఫాలో అప్ చేయాలి, బట్ మళ్ళీ ఇంకొక వారం అంటారు. కంట్రోల్ వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఒక ప్రొడక్ట్ గురించి మాకప్స్ తయారు చేయాలి, పోస్టర్స్ తయారు చేయాలి, ఫ్లయర్స్ తయారు చేయాలి. అగైన్ ఇట్స్ వెరీ వెరీ కాస్ట్లీ ప్రాసెస్. ఇవాళ
చాట్ జీపీటీకి జస్ట్ ఇంగ్లీష్లో తెలుగులో చెప్తే సరిపోతుంది. సరిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్విడియా ఫౌండర్, వరల్డ్స్ మోస్ట్ వాల్యూడ్ కంపెనీ జెన్సన్ హ్వాంగ్ ఏం చెప్తున్నారు అంటే టుడే ఎవ్రీవన్ ఈస్ అ ప్రోగ్రామర్. ఇంతకుముందు ఐడియా ఉంది, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మధ్యలో రోడ్ బ్లాక్ టెక్నాలజీ, ప్రోగ్రామింగ్ రావాలి, కోడింగ్ ఇవన్నీ రావాలి. ఇవాళ వాట్ ఈస్ కోడింగ్ అంటే ఇంగ్లీష్ తెలుగు. చాట్ జీపీటీకి ఇంగ్లీష్లో చెప్తే ఆన్సర్ వస్తుంది, ఇంగ్లీష్లో చెప్తే వెబ్సైట్స్ వచ్చేస్తున్నాయి, తెలుగులో చెప్తే వెబ్సైట్స్ వస్తున్నాయి, తెలుగులో పార్ట్ వస్తుంది, వీడియో లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఏం లేదు, నువ్వు ఈ లాంగ్వేజ్ లో చెప్పాలి అనేది కూడా ఏం లేదు. సో హ్యాపీగా తెలుగులో చెప్పినా ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఇంగ్లీష్ అండ్ ఇట్ విల్ గివ్. ఎగ్జాక్ట్. ఇవాళ మీకు భాష ఒక్కటి వస్తే సరిపోతుంది, లాంగ్వేజ్ ద్వారా మీరు ఏమి ఏ లాంగ్వేజ్ అయినా రావచ్చు, ఎనీ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్, ఎనీ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్ ద్వారా యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఏ మేక్స్ లైఫ్ ఈజియర్ యాక్చువల్గా. ఎస్, ఇఫ్ యూ నో హౌ టు డ్రైవ్ అలాంగ్ విత్ ఏఐ, లైఫ్ విల్ బి ఈజియర్. అదర్వైజ్ ఫ్యూచర్లో ఇట్ విల్ బి ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ యాజ్ వెల్. అండ్ నేర్చుకోవడం కూడా అంత కష్టం కాదు, మనం ఏఐకి అడిగితే నేర్చుకోవచ్చు. ఆర్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ మెనీ సోర్సెస్, ఓపెన్ అకాడమీ, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ దేర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.